నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే ఇలా ఉన్నాను. నా గొంతు చూసి భయపడకండి, నేనేనండి మాధవిని. హైదరాబాద్లో అయితే చలి బీభత్సంగా ఉంది. మీరు ఎలా ఉన్నారండి? మీ ఊళ్ళో చలి ఎలా ఉంది? దగ్గుతూ తుమ్ముతూ ఇలా నెట్టుకుంటూ వచ్చేస్తున్నానండి. దానికి తోడు అపార్ట్మెంట్ కదండి, సూర్యుడు తొంగైనా చూడడు, ఎప్పుడు చూస్తాడో ఏంటో. మీరు కూడా నాలాగే ఉన్నారా? మీ ఊర్లో ఎలా ఉంది చలి? జరిగే విశేషాలు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలా మాట్లాడుకుంటూ పోతే వీడియో మొత్తం సరిపోదండి. ఎవరు పోతే అనుకోవచ్చు, ప్రాస బాగుందని వాడానండి. ఏమనుకోకండి, వీడియోలోకి వచ్చేయండి. ట్రావెలింగ్ బ్లాగ్ అన్నాను కదా, కర్నూలు వెళ్తున్నామండి. అలానే ఏం చూస్తామని అనుకుంటున్నారేమో. ఆల్మోస్ట్ అన్నీ చూసేసామండి. మా హస్బెండ్ పని ఉందని మేము కూడా ఆయనతో పాటు వెళ్తున్నాము. మధ్యలో సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ నేచర్ని అంతా ఎంజాయ్ చేస్తూ ఎక్కడెక్కడ వెళ్ళాము, ఏమేమి తింటున్నాము, అలాంటి విషయాలన్నీ మొత్తం ఫుడ్ గురించేనండి. మేము బయలుదేరి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిందండి. ఇక్కడ మధ్యలో ఒక రెస్టారెంట్ ఉంటే దిగాము. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి లోపల. బయట అయితే కర్నూలు బుర్జ్ లాగా పెట్టి చూపించాను కదా, దీని లోపలికైతే వచ్చేసాము. మేము తినాలి ఏంటి అన్నది చూస్తూ ఉన్నారు. కర్నూలు కదండి, ఏం వెరైటీస్ ఉంటాయి ఇక్కడ అన్నవి. ఇక్కడైతే స్పెషల్ ఏంటంటే రాగి ముద్ద అలాంటివి అండి స్పెషల్ ఇక్కడ అన్నవి. అలాంటివన్నీ మా పిల్లలు ఎవరు ఇష్టపడరు, మా హస్బెండ్కి ఇష్టమే. కానీ ఇంకా చూద్దాం, ఏదో ఒకటి తిందామనేసి, మొత్తానికైతే ఆకలిస్తుంది కదా అని మొత్తానికి ఏదో ఒకటి ఆర్డర్ ఇద్దామని ప్రయత్నిస్తున్నారు. ఇంకా స్టార్టర్తో అయితే స్టార్ట్ చేసాము. బేబీ కార్న్ మంచూరియా అయితే తెప్పించారు. టేస్ట్ అయితే బాగుందండి. తర్వాత బిర్యానీ, పన్నీర్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. చూసి మీకు చెప్పేస్తాను. బిర్యానీ అయితే పర్వాలేదండి, తినచ్చు. ఆకలేస్తుంది కదా, ఇక్కడ ఉన్నంత టేస్ట్ అయితే లేదు. ఇంకా తప్పదు కదా అని తినేసాం మొత్తానికి. ఎలాగైతే మిల్క్ షేక్ ఒకటి తెప్పించుకున్నాము, ఒకటి ఫల్ కూడా తెప్పించుకున్నాము. ఒకటేదేమో చాక్లెట్ మిల్క్ షేక్, ఒకటి ఫల్ కూడా అంత టేస్ట్ లేదండి. మేము ఇద్దరమే తెప్పించుకున్నాం, కానీ కొంచెం పుల్లగా అనిపించింది. వెనక్కి అయితే ఇచ్చేసాము బాగాలేదని చెప్పి. చూడ్డానికైతే బాగానే ఉంది, కానీ మా పాప స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, ఈమెమో చాక్లెట్ మిల్క్ షేక్ తాగేదానిలాగా తెచ్చుకున్నారు, కానీ తాగలేకపోయారు. మేమే మళ్ళీ తాగాల్సి వచ్చింది. బిల్లు మొత్తానికి కట్టేసి బయలుదేరిపోయామండి. ఇంకా సోంపు అయితే వేరే లెవెల్లో తీసేసుకుంటుంది మా మిల్కీ అయితే. ఒక చిన్న నాప్కిన్లో వేసుకొని. మీరు కూడా ఇలాగే చేస్తారా? స్టార్ట్ అయిపోయామండి. మేము బయలుదేరి వచ్చేసరికి దాదాపుగా ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయిపోయేసరికి ఇంకెక్కడ ఆగలేదు. చాలా చిరాగ్గా అనిపించింది. ఊరికే వెళ్ళి రావడమే కదా, అక్కడక్కడ మధ్య మధ్యలో ఆగుతూ. ఇక్కడ మన హైదరాబాద్ దగ్గరలోనే ఉంది, ఇది ఒక కేఫ్. ఆగాము చాయ్ బిస్కెట్స్ తిందామని. ఇక్కడ ఉయ్యాలుంటే మా మిల్కీ ఆడుకుంటుంది. ఇలా ఉందండి, చూడడానికి చాలా బాగుంది సింపుల్గా. దానికి తోడు వర్షం పడుతుంది ఆ టైంలో.
వర్షం పడుతూ దగ్గుతూ ఆగుతూ దానికైతే ఈవినింగ్ అయిపోయింది. ఇదిగోండి సన్సెట్ ఎలా ఉంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో నా కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ అండి. ఇంకొక వీడియోలో